క్లోమ రసంలో చూసుకున్నట్టయితే మనకి క్లోమ గ్రంథి రిలీజ్ చేస్తుంది ఇది మనకి. ఓకే, క్లోమ గ్రంథులు ఏం రిలీజ్ చేస్తాయంటే క్లోమ రసాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ క్లోమ రసంలో మనకి ఎంజైమ్స్ అనేది చూసినట్టయితే ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది, ఇంకొకటి లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఈ ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుందంటే ప్రోటీన్లను జీర్ణం చేయడానికి యూజ్ అవుతుంది. ఈ లైపేజ్ అనేటువంటిది అయితే కొవ్వులను జీర్ణం చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్రొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న పదార్థాలుగా మారుస్తుంది. ఏది? పైత్య రసము కాలేయంలో ఉంటుంది. మన కాలేయం రిలీజ్ చేస్తుంది అనమాట అవయవం అనేది. ఓకే, ఈడ మనకు క్లోమ గ్రంథులు ఏం చేస్తాయి? క్లోమ రసాలు రిలీజ్ చేస్తాయి. ఇందులో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటివి? 2, ట్రిప్సిన్ ఒకటి, లైపేజ్ ఒకటి. ట్రిప్సిన్ చూడండి ప్రోటీన్లను జీర్ణం చేస్తాయి. ఓకే, టీ 2 చూడండి మనకు లింకప్ అవుతున్నాయి. సో ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ దేన్ని జీర్ణం చేస్తుంది? ప్రోటీన్స్ని జీర్ణం చేస్తుంది. మ్యాచ్ ది ఫాలోయింగ్ అయినా అడగచ్చు, మీకు క్వశ్చన్ లాగైనా అడగచ్చు. లైపేజ్ ఓకే, క్రొవ్వులను జీర్ణం చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి మనకు లాలాజల గ్రంథులు, లాలాజలంలో మనకు అమైలైజ్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉంటుంది. అమైలైజ్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా మనకి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అనేటివి సరళమైన పదార్థాలుగా మారుతాయి. ఇది ఒకటి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాము? పెప్సిన్ అనేటువంటిది జీర్ణాశయంలో మనకు జఠర రసం ఏదైతే ఉందో ఇది రిలీజ్ చేస్తుందన్నమాట. ఈ జఠర రసంలో మనకి పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉంటుంది. ఈ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది? ప్రోటీన్లను చిన్న చిన్న అణువులుగా విడగొట్టడం అనేది జరుగుతుంది. సో చూసుకోవాలి మనకి ఇక్కడ లింకప్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పుకున్నాము? కాలేయం ఏం చేస్తుందంటే పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ పైత్య రసం ఏం చేస్తుంది? కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి చిన్న చిన్న ముక్కలుగా మారుస్తుంది. పైన చెప్పుకుంది ఏంటి? ప్రోటీన్స్ అండి. ఇక్కడ పెప్సిన్ ప్రోటీన్స్ ఓకే, ఇది మనకు గుణితం ఒకటే అని గుర్తుపెట్టుకోండి. పెప్సిన్ ఎంజైము క్రొవ్వులను చిన్న చిన్న భాగాలుగా చేస్తుందా, లేకుంటే కార్బోహైడ్రేట్స్ని చేస్తుందా, లేక ప్రోటీన్స్ని చేస్తుందా అని అడుగుతారు. చూసుకోవాలి. ఓకే, గుణితంలోనే ఉంది. సో మనకి ఇది హింట్ అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మీకు ఇక్కడ మొత్తం ఒకే బాక్స్లో చూసుకుంటే అర్థం అవుతుంది. కింది పక్క వస్తుందండి. కాలేయం అనేది పైత్య రసం, కొవ్వులను జీర్ణం చేస్తే క్లోమ గ్రంథుల్లో మనకు చూసుకుంటే క్లోమ రసం, దీంట్లో మనకు 2 ఎంజైమ్స్ కనిపిస్తాయి. ట్రిప్సిన్ ఒకటి, లైపేజ్ ఒకటి. ట్రిప్సిన్ ప్రోటీన్స్ను జీర్ణం చేస్తుంది అనమాట. టీ 2 ఒకేలా ఉన్నాయి. లైపేజ్ క్రొవ్వులను జీర్ణం చేస్తుంది. ఈ కాలేయం కూడా మనం ఏం చెప్పుకున్నాము? పైత్య రసంది కొవ్వు పదార్థాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి జీర్ణం చేయడానికి అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు లైపేజ్ కూడా క్రొవ్వులను జీర్ణం చేస్తుంది. సో చూసుకోవాలి. కొవ్వుల గురించి 2 సార్లు వచ్చాయి. ప్రోటీన్లను జీర్ణం చేసేది ట్రిప్సిన్ మరియు పెప్సిన్ మన పైన చెప్పుకున్నాం కదా. సో అది మనకి ఓకే. కార్బోహైడ్రేట్స్ అయితే అమైలైజ్ అని చెప్పుకున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాము. చిన్న ప్రేగుల గోడలు ఆంత్ర రసాన్ని స్రవిస్తాయి. చిన్న పేగుకు వచ్చాం. నెక్స్ట్ చిన్న పేగులో మనం చూసినట్టయితే గోడల ద్వారా మనకు ఆంత్ర రసం అనేది రిలీజ్ అవుతుంది. దీన్ని రిలీజ్ చేసేటివి ఏంటి? ఆంత్ర గ్రంథులు ఆంత్ర రసాన్ని రిలీజ్ చేస్తాయి. ఎక్కడ ప్లేస్? చిన్న పేగుల్లో స్రవిస్తాయి. మనకు గ్రంథి ఏది, అది వదిలేటువంటి రసం ఏది, దాంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటివి, అది ఏ భాగంలో రిలీజ్ చేస్తాయి అనేది చూసుకోవాలి. చిన్న పేగులో రిలీజ్ చేస్తాయి. ఈ స్రవాలు ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ మరియు క్రొవ్వులను మరింత చిన్న చిన్న పదార్థాలుగా, చిన్న చిన్న అణువులుగా శోషించడానికి వీలుగా మార్పు చెందిస్తాయి అన్నమాట. మరీ చాలా చిన్నగా మనకు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకు చూసినట్టయితే ఇక్కడ మనకు రిలీజ్ అయ్యేటువంటి ఎంజైమ్ ఏది అంటే పెప్టిడేజెస్. ఓకే, పెప్టిడేజెస్ ప్లస్ సుక్రేజ్ అనేటువంటి ఎంజైమ్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. దీని ద్వారా మనకు వేటి మీద ప్రభావం చూపిస్తాయి అంటే ఇప్పుడు మనకు పైన చెప్పుకున్నాం కదా, ప్రోటీన్స్ మీద కొన్ని, కొవ్వుల మీద కొన్ని, పిండి పదార్థాల మీద కొన్ని అని చెప్పుకున్నట్టు ఇవి చూసినట్టయితే పెప్టైడ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఈ సుక్రేజ్ అనేది సుక్రోజ్ మీద, అంటే చెరుకులో ఉండేటువంటి చక్కెర పదార్థం ఉంది కదా, దాన్ని మనం సుక్రోజ్ అంటాము. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి.
జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. వీటి మీద ప్రభావం అనేది చూపిస్తుంది. దీని ద్వారా ఏం చేస్తుందంటే ఏర్పడే పదార్థం ఏంటి, లాస్ట్కి పెప్టిన్ ద్వారా అయితే అమైనో ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. ఈ సుక్రోజ్ ద్వారానే మనకి ఇక్కడ గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇది మనకు సంబంధించి ఇక్కడ ఇవ్వలేదు కానీ కింద బాక్స్లో ఇచ్చారు, చూద్దాం. ఇప్పుడు ఒకసారిగా నేను రివిజన్ అంతా చేశాను కదా, సో గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ వచ్చేలాగా చూడండి, మీకు ఇప్పుడు గుర్తొస్తుంది. లాలాజల గ్రంథులు ఏం రిలీజ్ చేస్తాయని చెప్పాను, లాలాజలము. ఈ లాలాజలంలోనే మనకు అమైలైన్ అనేటువంటి ఎంజైమ్ అనేది ఉంటుంది. దీంట్లోనే మనకు టయలిన్ అనేటువంటి ఎంజైమ్ మన బ్రాకెట్లో కూడా ఇచ్చారు పైన. అది మనకు చూసినట్టయితే ఆస్య కుహరం ఉంది కదా, ఆస్య కుహరంలో మనకు రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని రిలీజ్ చేసేటువంటి రసం ఏంటి, లాలాజల రసము. ఓకే, వీటిపైన చర్య చూపుతుంది, కార్బోహైడ్రేట్స్ మీద చర్య చూపుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ అనేది వేటిగా మారుస్తుంది, మాల్టోజ్గా మారుస్తుంది. ఇది మనకు బాక్స్లో ఇచ్చినటువంటి మ్యాటరు. ఎక్కడ ఏ గ్రంథి రిలీజ్ చేస్తుంది, ఏ రసం రిలీజ్ చేస్తుంది, ఓకే, ఏ ప్రదేశంలో రిలీజ్ చేస్తుంది, అక్కడ మనకు రసం రిలీజ్ చేస్తుంది కదా, దాంట్లో ఉండేటువంటి ఆ ఎంజైమ్ ఏంటి, అది వేటి మీద ప్రభావం చూపుతుంది, లాస్ట్కి అది ఏమి ఏర్పడుతుంది వాటి నుంచి. ఓకే, ఈ టయలిన్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద ప్రభావం చూపించి దాన్ని జీర్ణం చేసి ఏమి రిలీజ్ చేస్తుంది, మాల్టోజ్ రిలీజ్ చేస్తుంది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాము పెప్సిన్. ఆల్రెడీ చెప్పాను, జీర్ణాశయంలో రిలీజ్ చేస్తుంది. జీర్ణాశయంలో మనకి జఠర గ్రంథులు అనేటివి రిలీజ్ చేస్తాయి. అది రిలీజ్ చేసేటువంటి రసం ఏంటి, జఠర రసము. ఇది వేటిపైన ఎంజైమ్ ఏంటి, ఈ జఠర రసంలో ఉండేటువంటి ఎంజైమ్ పెప్సిన్. ఈ పెప్సిన్ వేటి మీద మనకు ప్రభావం చూపుతుంది, ప్రోటీన్స్ మీద ప్రభావం చూపుతుంది. ప్రోటీన్స్ మీద ప్రభావం చూపి పెప్టోన్స్ అనేటువంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తాయన్నమాట. ఆల్రెడీ పైన చెప్పాను నేను ఇక్కడ. ఓకే, మీకు గుర్తు చెప్పి మరీ చెప్పాను. అమైలైజ్ టయలిన్ ఇక్కడ మనకి పిండి పదార్థాల మీద ప్రభావం చూపుతుందని చెప్పి. నెక్స్ట్ పెప్సిన్, ఓకే, జీర్ణాశయం జఠర రసం ప్రోటీన్స్ మీద ప్రభావం చూపుతుందని. నెక్స్ట్ ఇక్కడ మనకి కాలేయము క్లోమ గ్రంథులు వచ్చాయి కదా. కాలేయం అయితే మనకు పైత్య రసము, క్లోమ గ్రంథులు అయితే మనకి ఇక్కడ క్లోమ రసము. దీంట్లోనే మన ట్రిప్సిన్ లైపేజ్ ఉంటాయని. సో చూద్దాం ఇక్కడ మనకి మళ్ళీ నెక్స్ట్ బాక్స్లోను. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కాలేయం మనకు పైత్య రసాన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. కాలేయం మనకు పైత్య రసాన్ని రిలీజ్ చేస్తాయి. ఎక్కడ, ఆంత్రమూలం అనేటువంటి ప్రదేశంలో మనకి ఇక్కడ రిలీజ్ చేస్తాయి. ఈ పైత్య రసంలో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటివి అంటే, ఎంజైమ్స్ అనేటివి ఉండవు. ఈ పైత్య రసం ఓన్లీ పైత్య రసమే, దీంట్లో ఎంజైమ్స్ ఉండవండి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే క్వశ్చన్ అడుగుతారనమాట, ఏ జీర్ణరసంలో ఎంజైమ్స్ ఉండవు, పైత్య రసం రిలీజ్ చేసేటువంటిది ఏది, గ్రంథి కాలేయం. ఏ ప్రదేశంలో రిలీజ్ చేస్తుంది, ఆంత్రమూలం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఇచ్చారు లాస్ట్లో. ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో కూడా ఇచ్చారు. ఏ రసం అనేది ఎంజైమ్స్ని కలిగి ఉండవు, ఇక్కడ ఇచ్చారు క్లారిటీగా, ఎంజైమ్స్ని కలిగి ఉండవు, పైత్య రసము అని చెప్పి. ఇది మనకు వేటి మీద ప్రభావం చూపుతుంది చెప్పాను, నీకు పైత్యం ఎక్కిందా అంటాం, అంటే నీకు కొవ్వు ఎక్కిందా అంటాం. సో కొవ్వుల మీద ప్రభావం చూపుతుంది. దీన్ని మనం ఏమంటామంటే కొవ్వుల ఎమల్సీకరణ. అంటే ఏంటి, కొవ్వులను చిన్న భాగాలుగా, చిన్న రేణువులుగా మారుస్తుందన్నమాట ఇది. నెక్స్ట్ మనం చూసినట్టయితే కాలేయం అయిపోయింది. నెక్స్ట్ క్లోమ గ్రంథి రిలీజ్ చేసేటువంటివి చూడండి, మనకి ఇక్కడ 3 ఒకటే ఇచ్చారు. ఇది క్లోమ గ్రంథి రిలీజ్ చేసేటువంటివి. క్లోమ రసం రిలీజ్ చేస్తాయి. ఈ క్లోమ రసాన్ని రిలీజ్ చేస్తాయి ఏ ప్లేస్లో, ఆంత్రమూలంలో. సేమే అండి. ఓకే, ఈ ఆంత్రమూలంలో ఇవి రిలీజ్ చేసేటువంటి ఎంజైమ్స్ ఏంటివి అంటే అమైలైజ్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి.
ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి, లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. ఈ అమలైజ్ చూడండి, ఓకే, ఇక్కడ మనకు చూసుకున్నాము లాలాజలము రిలీజ్ చేసేది లాలాజల అమలైజ్, దీన్ని మనం టయలిన్ అంటాము. ఈ నార్మల్గా క్లోమరసంలో ఉండేటువంటి ఏదంటే అమలైజ్. ఈ రెండిటి విధి ఏమిటి? కార్బోహైడ్రేట్స్ మీద ప్రభావం చూపడమే. దాని ద్వారా మనకు మాల్టోజ్ అనేది వస్తుంది. సో ఇది మనకు అంతా ఒకటేగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ట్రిప్సిన్ అండి. ట్రిప్సిన్ దేని మీద చూపిస్తుందంటే ప్రభావం? ప్రోటీన్స్, టీ, ఓకే, పేర్లోనే ఉంది. ప్రోటీన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ప్రోటీన్స్ మీద ప్రభావం చూపించి పెప్టోన్స్ లేదా పాలిపెప్టైడ్స్, పెప్టోన్స్ లేదా పాలిపెప్టైన్స్ అనేటువంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. సేమ్ ఇక్కడ మనకు చూడండి, ప్రోటీన్స్ మీద ప్రభావం చూపింది, ఇక్కడ మన ప్రోటీన్స్ మీద ప్రభావం చూపుతుంది. పెప్టోన్స్ లేదా పాలిపెప్టైడ్స్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లైపేజ్. ఇక్కడ మనకు చూసినట్టయితే వేటి మీద ప్రభావం చూపుతుంది అంటే క్రొవ్వుల మీద ప్రభావం చూపుతుంది. ఇదేమో పిండి పదార్థం, ఇదేమో ప్రోటీన్స్, మిగిలింది ఏంటి? కొవ్వు. సో అందుకే మనకి ఇక్కడ కొవ్వు మీద ఇది ప్రభావం చూపుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మనకు క్లోమ ఆమ్లాలు మరియు గ్లిజరాల్ అనేటువంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇది రిలీజ్ చేసేది ఏంటి? కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. నెక్స్ట్ చిన్నపేగు. చిన్నపేగులో మనకు చూసినట్టయితే ఆంతగ్రంథులు ఆంత్ర రసాన్ని రిలీజ్ చేస్తాయని చెప్పుకున్నాము. ఓకే, ఇది మనకు చూసినట్టయితే 2 రకాల ఎంజైమ్స్ని ఇస్తుంది అనమాట ఈ ఆంత్రరసము. పెప్టిడేజస్ సుక్రేజ్. మనకు అక్కడ థియరీలో ఇవ్వలేదు కానీ బాక్స్లో ఇచ్చారు, చూసుకోవాలి. ఇది రిలీజ్ చేసేటువంటి ఎంజైమ్స్ ఏంటివి? దీంట్లో ఉండేటువంటి ఎంజైమ్స్, ఈ రసంలో ఉండేటువంటి ఎంజైమ్స్ అండి. ఓకే, రిలీజ్ చేయడం అని కాదు కానీ ఈ గ్రంథులు రసాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ రసంలో ఉండేటువంటి ఎంజైమ్స్ ఏంటివి అంటే ఇవి మనకు, ఓకే, ఈ పక్క ఉండేటివన్నీ మనకు ఎంజైమ్స్ అండి. ఓకే, ఇది మనకు పెప్టిడేజస్ అనేటువంటి ఎంజైమ్ చూసినట్టయితే ఇది పెప్టైడ్స్ మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కదా, సో వీటి మీద ప్రభావం చూపించి వాటిని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ మనకు వచ్చాయి కదా, సో వాటి మీద ప్రభావం చూపించి అమైనో ఆమ్లాలు, ఓకే, పదార్థంగా మారుస్తుంది. నెక్స్ట్ సుక్రోజ్ ఏం చేస్తుందంటే సుక్రోజ్ అనేటువంటి దాని మీద మనకు ప్రభావం చూపించి గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. దీని ద్వారానే మనకు గ్లూకోజ్ వస్తుంది, దీని ద్వారా మనకు శక్తి వస్తుంది బాడీకి. ఓకే, దీని ద్వారానే మనకి ఇక్కడ బాడీ అంతా దాని సక్రమంగా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇది ఆహారంలో మనకి ఇక్కడ కూడా మనకు చూడండి ఆర్డర్గా ఇచ్చారు చూడండి. ఆశకుకురం, మళ్ళీ జీర్ణాశయం ఇచ్చారు, నెక్స్ట్ ఆంత్రమూలం ఇచ్చారు, నెక్స్ట్ చిన్నపేగు ఇచ్చారు. సో ఈ విధంగా చేస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనకు మాల్టోజ్గా మారాయి, ప్రోటీన్స్ పెప్టైడ్స్గా మారాయి, కొవ్వు అమల్సీకరణంగా మారాయి అంటే చిన్న రేణువులుగా. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ మాల్టోజ్గా మారాయి, ప్రోటీన్స్ ఏమైనాయంటే పెప్టోజ్ పాలిపెప్టైడ్ అయినాయి, కొవ్వులు ఏమైనా కొవ్వు ఆమ్లాలుగా మరియు గ్లిజరాల్గా మారినాయి. ఇక్కడ చిన్న రేణువులు మారాయి కదా, ఇక్కడేమో పూర్తిగా జీర్ణం అయిపోతున్నాయి అనమాట. ఇక్కడ రిలీజ్ అయినటువంటి పెప్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవిని అమైనో ఆమ్లాలుగా మార్చారు. నెక్స్ట్ సుక్రోజ్ ఏమైతే ఉందో గ్లూకోజ్గా మారింది. దీని ద్వారా మనకు శక్తి అనేది వస్తుందన్నమాట. శక్తి మరియు ఈ పదార్థాలన్నీ మనకు రిలీజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటిగా. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా జీర్ణమైనటువంటి అంత్య పదార్థాలు ప్రేగు నుంచి రక్తంలోకి, ఓకే, చిన్న పేగులో గోడలు ఉన్నాయి కదా, ఆ గోడల ద్వారా మనకు రక్తంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, రక్తంలోకి రవాణా అవుతాయండి. దీన్ని మనం ఏమంటామంటే శోషణ అంటాం. ఈ విధంగా అంత్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో పేగు నుంచి రక్తంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, దాన్నే మనము శోషణ అని అంటాం, అబ్సార్ప్షన్ అంటాం. చిన్న పేగు గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడల్లో చిన్న వేళ్ళలాగా ఉంటాయండి, వేళ్ళ మాదిరిత నిర్మాణాలు. వాటిల్నే మనం ఏమంటామంటే సూక్ష్మ చూషకాలు అంటాం, మైక్రోవిల్లీ అంటాం. ఇది మనకు చాలాసార్లు టెట్లో అడుగుతూ ఉన్నారు. చిన్న ప్రేగు, ఓకే, చిన్న ప్రేగు గోడల్లో ఉన్న చిన్న వేళ్ళ మాదిరిగా ఉండే నిర్మాణాలను ఏమని అంటారు అని అడుగుతారు. సూక్ష్మ చూషకాలు లేదా మైక్రోవిల్లీ, ఓకే, లేదా కొన్నిసార్లు మనకి చూషకాలు అని కూడా ఇస్తారు, చూసుకోవాలి. ఒక సూక్ష్మ పోషకాలు లేకపోతే అదే పెట్టచ్చు అనమాట. ఇవి ఏం చేస్తాయంటే చిన్న పేగు యొక్క ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయన్నమాట. అందువల్ల ఏమవుతుందంటే శోషణ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది, శోషణ సామర్థ్యం అనేది పెరుగుతుంది. రక్తనాళాలు మరియు లింఫ్ గ్రంథులు సూక్ష్మ చూషకాలతో కలిసి జలాకారంగా ఏర్పడతాయి అన్నమాట. వల లేదా జలాకారంగా ఏర్పడతాయి. రక్తనాళాలు మరియు లింఫ్ గ్రంథులు సూక్ష్మ చూషకాలతో కలిసి వల లేదా జలాకారంగా ఏర్పడతాయి. ఈ విధంగా జీర్ణమైన అంత్య పదార్థాలు మొదట సూక్ష్మ చూషకాలలోకి, అక్కడి నుంచి రక్తనాళాలు
నాళాలు మరియు రింపు నాళాల్లోకి శోషించబడతాయి అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాయి. అంటే జీర్ణమైన ఆహార పదార్థాన్ని చిన్న పేగు గోడలు గ్రహిస్తాయి అని ఇక్కడ మనం చూసుకుంటున్నాం శోషకాల ద్వారా. ఈ జీర్ణమైన ఆహారం అధిక మొత్తంలో రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందండి. రక్తము జీర్ణం కాని మిగిలిన ఆహార పదార్థం అంతా మనకు పెద్ద ప్రేగు ఏదైతే ఉందో ఈ పెద్ద ప్రేగులోకి రావడం అనేది జరుగుతుంది. ఇది పాయువు. ఈ పెద్ద పేగులోకి పంపబడుతుంది. పంపిన తర్వాత వ్యర్థ పదార్థాలన్నీ మనకి ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరకు ఈ విధంగా అయ్యేసి మనకి ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకా పాయువు ద్వారా మనకు మోషన్ అనేది వస్తూ ఉంటుంది. పాయువు ద్వారా ఈ బయటికి జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే మల విసర్జన అంటాం. పాయువు ద్వారా విసర్జించే పదార్థం స్వల్ప పరిమాణంలో ఇంకా కొన్ని ప్రోటీన్స్, క్రొవ్వులు, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయంట. ఈ పెద్ద ప్రేగులోనే మనకు మ్యాటర్ ఇవ్వలేదు. ఈ పెద్ద ప్రేగులో ఉంటుంది కదా ఈ జీర్ణం కాని ఆహారము, ఇందులో మనకు నీరు ప్లస్ ఖనిజ లవణాలను కూడా ఈ పెద్ద ప్రేగులో అవి తీసేసుకుంటాయి అన్నమాట, గ్రహించేస్తాయి. ఈ పెద్ద ప్రేగులో వచ్చినటువంటి ఆ వ్యర్థ పదార్థాల నుంచి నీళ్లను మరియు ఖనిజ లవణాలని పెద్ద ప్రేగులో మనకై తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని మనకు ఇక్కడ ఈ ఘన పదార్థం అనేది మనకి ఇక్కడ స్టోరేజ్ అనేది అవుతుంది. ఈ స్టోరేజ్నే మనం ఇక్కడ పాయువు ద్వారా బయటికి పంపించేస్తాం. దీన్నే మల విసర్జన అంటాం. ఇది మనకు 8th లోను ప్లస్ 7th లోను వచ్చింది. ఏది పెద్ద ప్రేగులో నీళ్లు ప్లస్ ఖనిజ లవణాలు కూడా తీసుకుంటుంది అని చెప్పి, పెద్ద ప్రేగులో వ్యర్థ పదార్థాల్లో ఉండేటువంటి నీరు ఖనిజ లవణాలను శోషిస్తుంది అని చెప్పి. సో ఇది మనకు సంబంధించి దీంతో చూసినట్టయితే ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మరిన్ని వివరాలను జీర్ణక్రియలో సమన్వయం అనే పాఠంలో చర్చిద్దామని చెప్పారు. అంటే నెక్స్ట్ క్లాస్లో ఇంకా దీనికి సంబంధించి ఇక్కడైతే ఇంకా లెసన్ అయితే ఇంతవరకు అయితే అవుతుంది. కొంచెం వరకు ఇంకా మనకు వ్యాధులు అనేటివి వస్తాయండి. ఇక్కడ చూద్దాము. ఆహారము తీసుకుంటాం నోటి ద్వారా, దాని తర్వాత ఆశకుక్రం ద్వారా గ్రస నుంచి ఆహార వాహిక ప్రవహిస్తుంది. జీర్ణాశయము, దీని ద్వారా మనకు ఆంత్రమూలము అని చెప్పాం కదా. ఈ జీర్ణాశయము ప్లస్ చిన్న పేగులో కలిసి ఇక్కడ ఉంటుంది కదా. సో ఇదే మనకు ఆంత్రమూలము. ఇక్కడనే మనకు కాలేయము, క్లోమ గ్రంథులు ఉంటాయి కదా. ఈ కాలేయము ఇక్కడ ఉంటాయి మనకి. ఇక్కడ కాలేయము, క్లోమ గ్రంథులు ఏం చేస్తాయంటే ఇక్కడ క్లోమ గ్రంథి ఉంటుంది, ఇక్కడ కాలేయం ఉంటుంది. ఈ కాలేయము, క్లోమ గ్రంథులు ఏం చేస్తాయంటే క్లోమ గ్రంథి క్లోమ రసాలని, ఈ కాలేయం పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది. ఎంజైమ్స్ అనేటివి ఉండవు ఈ పైత్య రసంలో. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు చిన్న పేగుకి వస్తుంది, చిన్న పేగు నుంచి పెద్ద పేగు నుంచి పురుషనాళం నుంచి పాయువు ద్వారా మనకి ఇక్కడ మోషన్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి ఆహార వాహికకు సంబంధించిన ఆరోగ్యకర అంశాలు చూద్దాం. మనం తీసుకునేటువంటి ఆహారం పైన మన ఆహార వాహిక పనితీరు ఆధారపడి ఉంటుంది. సపోజ్ చూడండి, మనం ఇక్కడ పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ఆహార నాళం అనేది ఏం చేస్తుంది, మనకి ఇక్కడ ఆహార వాహికలో బాగా జీర్ణం కావడానికి ప్లస్ బాగా వెళ్ళడానికి, మల విసర్జన బాగా అవ్వడానికి పీచు పదార్థాలు యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము ఆహారం ఏదైతే తీసుకుంటామో అది మన జీర్ణక్రియ మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు ఎక్కువ ఆహారం తీసుకున్నాం అనుకో కొన్నిసార్లు ఈ ఆహార వాహిక ఏం చేస్తుందంటే అజీర్ణం కాదనమాట. అది ఏం చేస్తుంది, వాంతి ద్వారా బయటికి పంపించేస్తుంది. మళ్ళీ రివర్స్ జీర్ణాశయం నుంచి అవసరమైన పదార్థాన్ని కానీ అవసరమైన పదార్థాలను కానీ హానికరమైన పదార్థాలను కానీ తొలగించడానికి మన శరీరం పాటించే ప్రక్రియ ఏంటి అంటే వాంతి. మనం మరీ మితిమీరి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, గొంతు దాకా తిన్నామనుకోండి, ఇంకా ఎక్కువ ప్లేస్ పట్టకుంటే ఇంకా మనకి ఏం చేస్తుందంటే అది బయటికి నెట్టేస్తుంది అనమాట. దాన్ని మనం వాంతి అంటాం. వాంతి వచ్చే సమయంలో జీర్ణాశయంలో మరియు ఆహార వాహికలో పెరిస్టాల్టిక్ చరణం అనేది రివర్స్గా అవుతుంది, తిరోగమనంలో అవుతుంది, అంటే వెనక్కి జరుగుతుంది అనమాట. దీనివల్ల ఆహారం అనేది నోటి నుంచి బయటికి అనేది వచ్చేస్తుంది. వాంతులు జరగడానికి అనేక కారణాలు ఉంటాయండి. ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అతిగా తినడము. తిన్న ఆహారంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు కూడా వాంతులు అవుతాయి. జీర్ణం సరిగ్గా కాకుండా వాంతులు అవుతాయి. ఫుడ్ పాయిజన్ అయినా కూడా అవుతాయి. విషతుల్యమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు కూడా వాంతులు అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఈ కారణాలుగా చెప్పచ్చు వాంతి అవ్వడానికి. మనం కొన్ని ఎక్కువ రోజుల పాటు కొవ్వులతో కూడిన ఆహార పదార్థాలు తిన్నామనుకోండి, సాధారణంగా పైత్యంతో పసరుతో కూడిన వాంతులు అనేటివి మనకు వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, పైత్యం ఎక్కిందా అని అంటారు. అంటే కొవ్వు
కొవ్వు పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే వామిటింగ్ అవుతూ ఉంటాయి. వామిటింగ్లో కూడా మనకు పసరుగా వాంతుల్లో ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇది మనకు కొవ్వులు కూడా ఎక్కువగా తినకూడదు అనమాట. ఎక్కువ కొవ్వు పదార్థాలు తినకూడదు. ఎక్కువ కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు కాలేయము కొవ్వును తట్టుకునే శక్తిని కోల్పోతుందండి. కాలేయమే కదా మనకి ఇక్కడ పైత్య రసం అనేది రిలీజ్ చేస్తుంది. ఈ పైత్య రసం సంబంధించిన సంచి ఉంటుంది. ఆ సంచిలోనే మనకి ఇదంతా కొవ్వు పదార్థాలు అంతా నిల్వ అవుతుందన్నమాట. పైత్య రసం అనేది నిల్వ అవుతుందన్నమాట. సో ఇక్కడ మన కొవ్వులను జీర్ణం చేయడం అనేది దానివల్ల కాకపోతుంది. అప్పుడు ఎక్కువగా కొవ్వు పదార్థాలుగానే తీసుకుంటే నెక్స్ట్ మనం తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు అజీర్తితో బాధపడుతుంటాము. మనకు అజీర్తి కలగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే కింది పదార్థాలు పాటించాలి. సమతుల ఆహారం తీసుకోవాలన్నమాట. అంటే అన్నీ తగిన పరిమాణంలో ఉండేలా తీసుకోవాలి, కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోకూడదు. కొవ్వులు ఎక్కువ చేసుకొని కూరగాయలు వీటికి సంబంధించి ఆకుకూరలు తక్కువగా తీసుకోవడం అది చేయకూడదు అనమాట. ఓకే, మెల్లగా ప్రశాంతంగా తినాలి. గబగబా కాకుండా బాగా నవిలి తినాలన్నమాట. ఆహారం బాగా నవిలి తినాలి. తిన్న వెంటనే వ్యాయామం వంటి పనులు చేయకపోవడం కూడా మనకు అజీర్తికి కారణం అవుతుంది. తిన్న వెంటనే కొంతమంది అక్కడక్కడే కూర్చుండేస్తారనమాట. అంటే అట్లే అబ్బా ఫుల్గా తిన్నాంటారా ఇంకెక్కడ నడవలేంటారా అని చెప్పి కుర్చీలోకి కూర్చుండేస్తారనమాట. సో అలా చేయకూడదు, అజీర్తికి కారణం అవుతుంది. కొద్దిసేపు శారీరక శ్రమ అనేది ఉండాలన్నమాట. అంటే కొంచెం సేపు తిరగాలి, అప్పుడే అది అరుగుతుంది. సరిపడినంత నీళ్లు తాగాలన్నమాట. ఓకే, క్రమబద్ధంగా సాఫీగా మల విసర్జన జరిగేలా చూసుకోవాలి. ఓకే, పీచు పదార్థాలు తినడం ద్వారా మల విసర్జన అనేది జరుగుతుంది. జీర్ణాశయము ఆంత్రమూలంలో ఏర్పడినటువంటి పుండ్లు అజీర్తికి ప్రధాన కారణంగా చెప్పచ్చు. ప్లస్ డైలీ మల విసర్జనకు వెళ్తూ ఉండాలి. ఆహారం పెద్ద పేగులో చాలా రోజుల వరకు అలాగే నిల్వ ఉంటే అందులో పెరిగే బ్యాక్టీరియా విడుదల చేసేటువంటి హానికరమైన పదార్థాలు ఏమవుతాయంటే రక్తంలోకి శోషించబడతాయి. పెద్ద పేగులో మనకు అంత వేస్ట్ పదార్థం అంటే ఉంటుంది. సో డైలీ మనకు మోషన్ అవుతూ ఉండాలి. ఓకే, దీన్నే ఏమంటామంటే డైలీ మోషన్ రాకపోవడాన్ని ఏమంటామంటే అలాగా మలబద్ధకం అని చెప్తాము. మలబద్ధకాన్ని తగ్గించుకోవాలన్నమాట. ఇది మనకు తగ్గాలంటే ఏం చేయాలంటే మన ఆహారంలో పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకోవడం అనేది జరగాలి. మలబద్ధకాన్ని నివారించవచ్చు ఇలాగైతే. ఆ ఆహారం అనేది ఫ్లో అనేది మనకు పీచు పదార్థం అనేది తీసుకున్నామంటే కనుక ఆహారం అనేది మనకి మల విసర్జన అనేది బాగా జరగడం జరుగుతుంది. ఆ వ్యర్థ పదార్థాలు మల విసర్జన బాగా జరుగుతుంది. సపోజ్ అరటిపండులో కూడా పీచు పదార్థాలు ఉంటాయి, చీనిమ్మ, కమలాకాయ వీటిల్లో కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పోషకాహార లోపము, వ్యాధులు. పోషకాహార లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు చూసినట్టయితే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు మెరాస్మస్ అంట, ఒబిసిటీ వీటి గురించి ఇచ్చారు, చదువుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మన శరీరం అనేది జీవక్రియలు చేయడానికి సక్రమంగా నిర్వర్తించడానికి సరైన ఆహారం అనేది అవసరం అండి. మనం తినే ఆహారం అనేది ఏ విధంగా ఉండాలంటే సమతుల ఆహారంగా ఉండాలి. అంటే ఈక్వల్గా ఉండాలన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా. అంటే దానిలో సరైన పరిమాణంలో పిండి పదార్థాలు ఉండాలి, మాంసకృతులు ఉండాలి, కొవ్వులు ఉండాలి, ఖనిజ లవణాలు ఉండాలి, విటమిన్స్ ఉండాలి. మొదలైనవన్నీ ఎంత అయితే అవసరమో మన శరీరానికి అంత పాలంలోనే తీసుకోవాలి. ప్రపంచ జనాభాలో 3/2 మంది ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పి తేలిందనమాట. కొంతమంది అయితే ఎక్కువ కెలోరిఫికల్ విలువ గల ఆహారం తినడం వల్ల కూడా వ్యాధుల పాలవుతున్నారంట. ఎక్కువ మంది అయితే సమతుల ఆహారం లేకపోవడం వల్ల వ్యాధులకు గురవుతున్నారు. ఈ విధంగా ఆహారం సంబంధించిన వ్యాధుల గురించి మనము చర్చిద్దాం. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలో తీసుకోకపోవడాన్ని మనం పోషకాహార లోపం అంటాం అన్నమాట. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలలో అంటే మనకు తగినటువంటి పరిమాణంలో తీసుకోకపోవడాన్ని మనకి ఇక్కడ లేకపోవడాన్ని మనం పోషకాహార లోపము అని అంటాం. అనారోగ్యం, కావాలని తినకపోవడం, పోషక విలువల పట్ల ఆహారం వండే పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవడము, ఆర్థిక సామాజిక అంశాలు మొదలైనవన్నీ మన దేశంలో పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. ఓకే, అనారోగ్యం వల్ల తినకపోవడం, కావాలని తినకపోవడము, కొంతమంది పోషక విలువల పట్ల ఆహారం వండే పద్ధతుల పట్ల సరైన అవగాహన లేకపోవడము, ఆర్థిక సమస్యలు అన్నమాట. ఆర్థిక సామాజిక అంశాలు, డబ్బులు లేకుండా ఎక్కువ కొనుక్కొని తినలేక ఉండడము, అంటే పోషకాలు మంచివిగా ఉండేటివి. సో ఆ విధంగా వాళ్ళకు పోషకాలు అనేటివి తక్కువ అయిపోతున్నాయి. ఈ పోషకాహార లోపాన్ని మనకు 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏంటంటే ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపము. ఈ ప్రోటీన్లు లోపించాయంటే క్వాషియా
క్వాషియార్కర్ అనేది వస్తుంది. కెలోరీపరమైనటువంటి పోషకాహార లోపము, మెరాస్మస్ వస్తుందన్నమాట క్యాలరీస్ లేకపోతే. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడము. ఓకే, ఇది మనకు పై కారణాల వల్ల వచ్చే కొన్ని వ్యాధులు అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాషియార్కర్. క్వాషియార్కర్ చూసినట్టయితే అడుగుతారనమాట, క్రింది వాణిలో కేవలం అని కాదు, కింది వాణిలో ఒకటే ఇస్తారు. ప్రోటీన్ల లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటే క్వాషియార్కర్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఇలా మెరాస్మస్ అని చెప్పి, ప్రోటీన్లు క్యాలరీ రెండింటి లోపం వల్ల క్వాషియార్కర్ అని చెప్పి. సో ఈ విధంగా చూసుకోండి. మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో అదే ఫాలో అవ్వండి, నెట్లో ఉండేది కాదు. ఓకే, మన టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో అదే ఫాలో అవ్వాలి. ప్రోటీన్స్ లోపం వల్ల కలిగే వ్యాధి అన్నారంటే క్వాషియార్కర్ అని పెట్టాలి ఆన్సర్ అనేది. ఓకే, ప్రోటీన్స్ మరియు క్యాలరీస్ రెండింటి లోపం వల్ల వచ్చేది మెరాస్మస్. అర్థమైందా? ఓన్లీ ప్రోటీన్స్ లోపం వల్ల కలిగే వ్యాధి ఇస్తే క్వాషియార్కర్. ప్రోటీన్స్ మరియు క్యాలరీల లోపం వల్ల వచ్చేది ఏది అంటే మెరాస్మస్. టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో అదే ఫాలో అవ్వండి. నెట్లో మీరు టైప్ చేసి నెట్లో ఇది ఇచ్చారని చెప్పి ఫాలో అవ్వద్దు. ఓకే, శరీరంలో కణాంతర అవకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఇట్లా ఉబ్బినట్టుగా ఉంటుందండి. ఈ కణాంతర అవకాశాలంటే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఖాళీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యలో, ఓకే, ఇవంతా ఖాళీ ప్లేసెస్. ఇక్కడ మనకి ఇదేంటంటే ఇవన్నీ కణాలు అయితే ఎంత కణాంతర అవకాశాల మధ్య నీళ్లు చూడండి, ఇక్కడ మధ్యలో స్పేసెస్లో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఉంటే కనుక బాగా ఉబ్బినట్టుగా కనిపిస్తారు. సో ఈ విధంగా ఉబ్బినట్టుగా ఉంటుంది. వీళ్ళకి చూడండి ఎలా ఉందో, పొట్టంతా ఇలా బాగా ముందుకు ఉబ్బినట్టుగా ఉంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బిపోయి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు. ఒబిసిటీ వేరండి. ఒబిసిటీ చూడండి మొత్తం ఒకటేగా మీకు చాలా లావుగా కనిపిస్తారు, కానీ ఇది క్వాషియార్కర్ చూడండి, ఇది ఎక్కువ పొట్ట భాగం మీద చూసినట్టయితే ఎత్తుగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు క్వాషియార్కర్. మెరాస్మస్ చూసినట్టయితే ఈ వ్యాధి ప్రోటీన్స్, క్యాలరీస్ రెండింటి లోపం వల్ల వస్తుంది. ఈ వ్యాధి అనేది ఎందుకు వస్తుందంటే సాధారణంగా ఎక్కువగా చూసుకుంటే వెంటనే గర్భం దాల్చడం అండి. ఓకే, అంటే మనకు జస్ట్ 1 year to 1.5 year కూడా గ్యాప్ లేకుండా మళ్ళీ పిల్లలకి రెడీ అయిపోతుంటారు కదా. సో వాళ్ళల్లో మనకి ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటాయి క్యాలరీస్, ప్రోటీన్స్ అనేటివి. తర్వాత వచ్చే శిశువు ఆ లోపంతో పుడతారనమాట. సో ఈ విధంగా మనకు ప్రోటీన్స్ లోపంతో పుట్టడం జరుగుతుంది. తగినంత మళ్ళా ఒకసారి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ 1.5 year అన్నా మనకు గ్యాప్ ఉంటే కనుక మళ్ళీ ఆ ప్రోటీన్స్ అంతా మనకు శరీరం అంతా రెడీ అవుతుంది నెక్స్ట్కి. సో ఇక్కడ కాకుండా మళ్ళీ అద్దుమంటే త్వరగా గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లల్లో మనకి ఈ మెరాస్మస్ అనేది చూడవచ్చు. లేదంటే ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లల్లో, అంటే ఇక్కడ మనకి పాతకాలంలో చూసినట్టయితే ఇద్దరితోనే కాకుండా ఒక 5, 6, 7, 10 మెంబర్స్ని కూడా కనేవాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా మనకు ఎక్కువ కాన్పులు చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఈ విధంగా లోపాలు అనేటివి రావచ్చు. ఈ వ్యాధిగ్రస్తుల్లో చూసినట్టయితే నిస్సత్తువుగా ఉంటారు, బలహీనంగా ఉంటారు, కీళ్ళవాపు అనేది ఉంటుంది, కండరాలలో పెరుగుదల అనేది లోపిస్తుంది అనమాట. కండరాలు అనేటివి పెరగవు, పొడి బారినటువంటి చర్మం ఉంటుంది, విరేచనాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మనకు ఇక్కడ చూడండి ఈ క్వాషియార్కర్కి, మెరాస్మస్కి చూసుకున్నట్టయితే లక్షణాలు చూసుకోవాలి. ఇక్కడ కండరాల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది, కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బుకొని ఉంటాయి, పొడి బారినటువంటి చర్మము, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు. ఇక్కడ మెరాస్మస్లో చూడండి నిస్సత్తువుగా ఉంటారు. అందుకే చూడండి బక్కగా బర్రెముకలంతా బయటికి కనిపించేటట్టు ఉంటారు, బలహీనంగా ఉంటారు, కీళ్ళన్నీ వాసింటాయి, కండరాల పెరుగుదల అనేది ఉండదు. ఇక్కడేమో నెమ్మదిగా ఉంటుంది కండరాల పెరుగుదల, ఇక్కడైతే కండరాల పెరుగుదల లోపం అనేది ఉంటుంది. ఇక్కడ సేమ్ పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడతారు. ఇక్కడ కూడా అంతే, పొడిబారిన చర్మము, విరేచనాలతో బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు ఏంటంటే క్వశ్చన్, పెల్లాగ్రా వ్యాధిని గురించిన వివరాలు సేకరించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. ఇలాంటి క్వశ్చన్లు వదలొద్దండి అసలు, ఇవి కూడా మనకు అడుగుతారు. పెల్లాగ్రా వ్యాధి దేని వల్ల వస్తుంది అంటే మనకి ఇక్కడ నియాసిన్ అంటే B3 విటమిన్ లోపం వల్ల మనకి ఇక్కడ ఈ పెల్లాగ్రా రావడం అనేది జరుగుతుంది. అంటే చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడము, చర్మం అనేది ఎలా ఉందంటే పొలుసులుగా రావడము, ఇది పెల్లాగ్రా వ్యాధి యొక్క లక్షణాలండి. ఇది మనం చూసుకుందాం. నెక్స్ట్ మనకు బాక్స్ ఇచ్చారో చూద్దాము. నెక్స్ట్ ఒబిసిటీ, స్థూలకాయత్వం, అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే ఈ వ్యాధి వస్తుంది. ఈ విధంగా మనకు బొడ్డగా తయారవుతారు అనమాట. ఈ మధ్య కాలంలో ఇదైతే పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది.
ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడము, అనారోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్ల వల్ల ఇలా మనకు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ విటమిన్స్ లోపం వల్ల కలిగే వ్యాధులు చూద్దాము. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చూసాం, ప్రోటీన్స్, ఈ పోషకాహార లోపం సంబంధించి చూసాము. ఇప్పుడైతే మనము దీంట్లో భాగంగానే విటమిన్స్ సంబంధించి చూద్దామండి. విటమిన్స్ జీవ సంబంధ పదార్థాలుగా చెప్పచ్చు. ఓకే, జీవ సంబంధ పదార్థాలు ఇవి మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలండి. తక్కువ పరిమాణంలో అవసరం కాబట్టి వీటిని మనం సూక్ష్మ పోషకాలు అంటాం. విటమిన్స్ మరియు ఖనిజ లవణాలని, మినరల్స్. ఓకే, ఈ నిజానికి విటమిన్స్ శరీరంలో సంశ్లేషించబడవు. సాధారణంగా విటమిన్స్ లోపాలకు గురి కావడం కూడా జరగదు. ఎందుకంటే మన శరీరం అనేది విటమిన్లను పొందడానికి 2 రకాల వనరుల్ని కలిగి ఉందన్నమాట. ఒకటి ఏంటంటే మనం తినే ఆహారం ద్వారా విటమిన్లు అనేటివి లభించాలి. రెండోది ఏంటంటే జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు విటమిన్లను సంశ్లేషించి శరీరానికి అందించాలి. సో ఈ 2 విటమిన్లు అనేటివి కూడా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏంటివి? కొవ్వులో కరిగేటివి, నీటిలో కరిగేటివి. నీటిలో కరిగేటివి ఓన్లీ బి కాంప్లెక్స్ సంబంధించి. నెక్స్ట్ విటమిన్ సి, ఈ 2 మనకి నీటిలో కరిగేటివి, నీటిలో వేస్తే కరుగుతాయి అన్నమాట. ఈ కొవ్వుల్లో కరిగేటివి ఏంటివంటే ఏడీఈకే. ఇదంతా మనకు తెలిసిందే, ముందు చదువుకున్నాం క్లాసెస్లో. ఇక్కడ మనకు పెద్ద బాక్సే ఇచ్చారు. ఫస్ట్ లెసన్లోనే ఇదంతా మనకి దాదాపు గంట పైన వస్తుందండి క్లాస్ అంతా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఏంటంటే బి కాంప్లెక్స్ చెప్పుకున్నాం కదా, బి కాంప్లెక్స్ ప్లస్ సి, ఇవి నీటిలో కరిగేటివి. నెక్స్ట్ థయామిన్, ఫస్ట్ బి కాంప్లెక్స్లో భాగంగా మనం చూసుకుంటే బికి సంబంధించి వస్తాయన్నమాట. B1, B2, B3, B6, B12. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చింది అయితే ఇవే, మనం చూద్దాము ప్రస్తుతానికి. థయామిన్ B1 అండి. థయామిన్ ఏమంటామంటే మనం B1 చూసినట్టయితే మనకి ఇక్కడ తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లల్లో ఉంటాయి మనకి థయామిన్ అనేది. ఇది కానీ లోపించిందంటే ఏం వ్యాధి వస్తుంది? బెరీ వ్యాధి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మన క్వశ్చన్స్ ఇవే వస్తాయండి. ఏ విటమిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది? ఈ వ్యాధి రావడానికి ఏ విటమిన్ లోపము? ఓకే, ఇప్పుడు అడిగారు కదా, పెల్లాగ్రా వ్యాధి రావడానికి ఏ విటమిన్ లోపము అంటే విటమిన్ B3 నియాసిన్ అంటాం. ఈ విధంగా అడుగుతారు, మోస్ట్ ఇంపార్టెంట్. థయామిన్ చూసినట్టయితే మనకు దీని లోపం వల్ల బెరీ వ్యాధి వస్తుంది. దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వాంతులు వస్తాయి, మూర్ఛ, ఆకలి లేకపోవడము, శ్వాసలో ఇబ్బందులు వస్తాయి, పక్షవాతం కూడా రావచ్చు కొన్నిసార్లు. నెక్స్ట్ సెకండ్ వన్ B2 రైబోఫ్లావిన్. ఓకే, రైబోఫ్లావిన్ చూసినట్టయితే ఈ లోపం వల్ల గ్లాసైటిస్ వస్తుందన్నమాట. దీని లక్షణాలు ఏంటివి? గ్లాసైటిస్ అంటే ఏంటి అంటే నోటి పూత, పెదాలు చివరన ఉంటాయి కదా మనకు, పెదాల చివర పక్క ఈ విధంగా ఈ పగిలుతూ ఉంటాయన్నమాట. నాలుక పైన పుండ్లు వస్తాయి, వెలుతురు చూడలేకపోతూ ఉంటారు, పొడిబారినటువంటి చర్మం అనేది ఉంటుంది. ఇది మనకు వనరులు ఈ రైబోఫ్లావిన్ దేంట్లో, ఏ ఆహారంలో మనకు లభిస్తుంది? పాలు, గుడ్లు, కాలేయం, మూత్రపిండాలు మరియు ఆకుకూరల్లో లభిస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే B3 నియాసిన్ లోపం వల్ల మనకు వచ్చేది పెల్లాగ్రా అంటే ఏంటంటే చర్మానికి సంబంధించి చర్మ వ్యాధులు, నీటి విరేచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, చర్మం అనేది పొలుసుల బారిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఏ ఆహారంలో ఉంటుంది? నియాసిన్ అనేది మూత్రపిండాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, నూనె గింజల్లో ఉంటుంది. నెక్స్ట్ పైరిడాక్సిన్, దీన్నే మనం B6. ఓకే, ఇవి మనకు దీనివల్ల B6 లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి అనీమియా అంటే రక్తహీనత, వాంతులు, మూర్ఛ అనేది ఎక్కువగా మంది లక్షణాలుగా చెప్పచ్చు. దేంట్లో ఉంటాయి అంటే తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయంలో మనకు ఉంటాయి. నెక్స్ట్ B12 సైనకోబాలమిన్, ఇది మనకు B12. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది లోపిస్తే వచ్చేది ఏంటంటే పెర్నీషియస్ అనీమియా. పైరిడాక్సిన్ లోపిస్తే నార్మల్ అనీమియా వస్తుంది, రక్తహీనత. సైనకోబాలమిన్ అయితే పెర్నీషియస్ అనీమియా, హానికరమైనటువంటి రక్తహీనతగా చెప్పచ్చు. ఇది మనకు నిస్సత్తువుగా ఉంటారు, ఆకలి అనేది ఉండదన్నమాట. ఇది మనకు జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషించడం అనేది జరుగుతుంది. ఇది వనరులు ఏంటివి అంటే జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషించడం అనేది జరుగుతుంది, బయట నుంచి రాదనమాట. ఒకటి చెప్పాం కదా ముందుగానే, బయట నుంచి ఆహారం తీసుకుంటాం. ఆహారం అనేది కొన్ని అయితే మనకు లోపలనే జీర్ణ వ్యవస్థలోనే కొన్ని బ్యాక్టీరియాలు తయారు చేస్తే సంశ్లేషిస్తాయని. సో దాంట్లో ఒకటిగా ఏదంటే సైనకోబాలమిన్. క్రింది వాటిలో జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సంశ్లేషించేది ఏది అంటే సైనకోబాలమిన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ చూసినట్టయితే లోపం వల్ల అనీమియా రక్తహీనత అనేది వస్తుంది. నీటి విరేచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడము, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మనకు ఫిల్ అవ్వాలంటే అంటే ఫోలిక్ యాసిడ్ బాగా తీసుకుంటే
ఈ వ్యాధిని నివారించవచ్చు. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఉంటుంది, కాలేయంలో ఉంటుంది, మాంసం, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరల్లో ఎక్కువగా మనకి ఫోలిక్ యాసిడ్ లభ్యమవుతుంది. ప్యాంటోథెనిక్ ఆమ్లం చిలకడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లలో ఉంటుంది. పాదాలు అనేటివి పగుళ్ళు రావడం అనేది జరుగుతుందండి. ప్యాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్లే వస్తుంది పాదాలు పగలడం అంతా. నడవలేకపోతూ ఉంటారు, మడమలు అనేటివి నొప్పిగా ఉంటాయి నడిచేటప్పుడు. ఓకే, నెక్స్ట్ బయోటిన్ అంట. బయోటిన్ పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, పాలల్లో ఉంటుంది. ఈ బయోటిన్ కనుక లోపించిందంటే నాడీ సంబంధ సమస్యలు అనేటివి మనం చూడవచ్చు. ఈ కండరాల నొప్పులు, అలసిపోవడము, మానసికంగా వ్యాకులతగా ఉండడం అంతా మనం చూడవచ్చు ఈ బయోటిన్ అనేది లోపించిందంటే. ఇది ఎక్కువగా మనకు పప్పు ధాన్యాలు, గింజల్లో ఉంటుంది. లివర్, మూత్రపిండాలు, పాలు, కూరగాయల్లో మనకు ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి, ఆస్గార్బిక్ ఆమ్లం ఆకుకూరలు, పుల్లని పండ్లు, మెలకెత్తినటువంటి గింజల్లో ఉంటుంది. పుల్లగా ఉండేటువంటి పండ్లలో మనకి ఇక్కడ ఆస్గార్బిక్ ఆమ్లం చూడవచ్చు. నెక్స్ట్ ఇది కనుక మనకు ఆస్గార్బిక్ ఆమ్లం కనుక మనకు లోపించిందంటే స్కర్వీ వ్యాధి వస్తుందన్నమాట. అంటే ఏంటి, గాయాలు మానకపోవడం, ఎముకలు అనేటివి విరిగిపోవడము. మన ముందు క్లాసెస్లో ఏమి ఇచ్చారు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం అని కూడా ఇచ్చారు. సో చూసుకోవాలి. రెటినాల్ విటమిన్ ఏ. ఓకే, ఇక్కడ మనకు ఆకుకూరల్లోను, క్యారెట్లోను, టమాటాలోను, గుమ్మడికాయలోను, బత్తాయి, మామిడి, మాంసము, చేపలు, గుడ్లు, కాలేయము, పాలు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, వీటన్నిటిలోనూ మనకు విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. ఇది మనకు విటమిన్ ఏ లోపం వల్ల కన్నుకు సంబంధించి, చర్మానికి సంబంధించిన వ్యాధులు రావడం జరుగుతుంది. మోస్ట్లీ కన్ను రేచీకటి రావడము, చత్వారం రావడము, కళ్ళు పొడిబారిపోవడము, చర్మం అనేది పొలుసుబారిపోవడము, నేత్రపటల యొక్క సమస్యలు రావడము, ఇదంతా చూడవచ్చు. నెక్స్ట్ క్యాల్సిఫెరాల్, విటమిన్ డి క్యాల్సిఫెరాల్, కాలేయము, గుడ్లు, కార్డ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, ఉదయం పూట వచ్చేటువంటి ఎండలో కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాల వల్ల. నెక్స్ట్ దీని మనకు విటమిన్ డి లోపిస్తే రికెట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఎముకలు సరిగ్గా పెరగకపోవడము, పెలుసులు బారడము, దొడ్డికాలు రావడము, ముంచేతి వాపు రావడము, దంతానికి సంబంధించినటువంటి సమస్యలు అనేటివి చూడవచ్చు. నెక్స్ట్ టోకోఫెరాల్, విటమిన్ ఇ. ఓకే, పండ్లు, కూరగాయల్లోనూ, మొలకెత్తిన గింజల్లోనూ, పొద్దుతిరుగుడు నూనెలోనూ ఉంటాయి. వంధ్యత్వ సమస్యలు వస్తాయి. పురుషుల్లో అయితే వాళ్ళలో వంధ్యత్వం ఉంటుంది, స్త్రీలలో అయితే ఎక్కువగా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. గర్భస్రావ సమస్యలు ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఇ లోపం వల్ల. నెక్స్ట్ ఫైలోక్వినైన్, విటమిన్ కే, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, పాలు. ఈ విటమిన్ కే లోపం వల్ల రక్తం అనేది గడ్డ కట్టదనమాట. ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఫలితంగా ఏమవుతుంది, రక్తం ఏరుల్లాగా పారుతూనే ఉంటుంది. ఒంట్లో ఉన్న రక్తం అంతా నదుల్లా ప్రవహిస్తూ ఉంటే ఇంకా మనకు ఒంట్లో ప్రాణం ఎలా ఉంటుంది, దాని ద్వారా అట్లా మనకు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో విటమిన్ కే లోపం వల్ల రక్తం గడ్డ కట్టకపోవడం అనేది చూడవచ్చు. అధికంగా రక్తస్రావం అవడము, రక్తం అనేది గడ్డ కట్టకపోవడాన్ని చూడవచ్చు. ఇది మనకు సంబంధించి చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకు సంబంధించి దీంతో మనకి ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇచ్చారు, ఒకసారి చూద్దాం. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985 105 456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే
ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ హరిత రేణువుల్లోని గ్రానాలో కాంతి చర్య జరుగుతుంది, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు హరిత రేణువుల్లో కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు ఈ క్రింది చర్యలు జరుగుతాయి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది, నీటి అణువు అనేది విచ్ఛిన్నం అవ్వడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షయకరణం అనేది చెందుతుంది. నెక్స్ట్ జీర్ణక్రియ అంటే ఏమిటి? సంశిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్స్ సాయంతో విడగొట్టబడి ఉంటాయండి. ఈ విడగొట్టబడినటువంటివే మనకు శరీరంలో శోషణకు అణువుగా మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అని అంటాం. ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే సంశిష్టంగా ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అని సరళ అణువులుగా మారుస్తాయన్నమాట. ఇలా విడగొట్టిన దాన్ని శరీరంలో శోషణకు అణువుగా మార్చే ప్రక్రియనే మనం జీర్ణక్రియ అని చెప్పి అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ చూడాలి ఇక్కడ మనకి డెఫినేషన్స్ అనేటివి. మానవునిలో ఆహారం తిన్న తర్వాత అది వివిధ దశల్లో జీర్ణాశయ గ్రంథుల ద్వారా స్రవించబడినటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి చేత విడగొట్టబడ్డం అనేది జరుగుతుంది. జీర్ణమైన ఆహారము చిన్న ప్రేగులో శోషించబడి అక్కడ నుంచి ప్రతి కణానికి పంపబడుతుందండి. ఇది మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి. జీర్ణ వ్యవస్థలో ఆహార నాళంతో పాటు అనేక అనుబంధ అవయవాలు జీర్ణ రస గ్రంథులు ఉంటాయి. మానవుని జీర్ణరస కింద విధులను నిర్వర్తిస్తుంది. అంతరగ్రహణం అంటే ఏంటి? ఆహారాన్ని నోట్లోకి తీసుకోవడము. జీర్ణక్రియ అంటే సంశిష్ట పదార్థాలు ఎంజైమ్స్ సాయంతో సరళ పదార్థాలుగా మార్చడము. వాటిని శరీరం అనేది ఉపయోగించుకుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే జీర్ణక్రియ. శోషణ అంటే ఏంటి? జీర్ణమైనటువంటి ఆహార నాళం గుండా ప్రధానంగా చిన్న పేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడాన్నే మనం శోషణ అంటాం. మల విసర్జన జీర్ణం కాని ఆహారం పాయువు ద్వారా బయటికి రావడాన్నే మల విసర్జన అంటాం. ఇవి మనకు జరుగుతూ ఉంటాయి. మన జీర్ణ వ్యవస్థలో భాగంగా అంతర్గ్రహణం జరుగుతుంది, జీర్ణక్రియ జరుగుతుంది, తర్వాత శోషించుకుంటుంది, తర్వాత అవసరం లేని దాన్ని మల విసర్జన ద్వారా విసర్జింపబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. క్రింది వాని మధ్య భేదాలు రాయండి అని ఇచ్చారు. సో ఇదంతా మనకు థియరీ పార్ట్ కాబట్టి సో నో నీడ్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంతి చర్య, నిష్కాంతి చర్య అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మనం పైన చెప్పుకున్నటువంటి రూల్స్. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. కిరణజన్య సంయోగ క్రియలోని మొదటి దశ ఏదంటే కాంతి చర్య. ఫస్ట్ కాంతి సమక్షంలో జరిగేటువంటి చర్య జరుగుతుంది. తర్వాత రెండవ దశగా కాంతి లేనప్పుడు జరిగేటువంటి చర్య జరుగుతుంది, నిష్కాంతి చర్య. కిరణజన్య సంయోగ క్రియలో రెండవ దశ. నెక్స్ట్ కాంతి శక్తి అనేది గ్రహించబడుతుంది కాంతి చర్యలో. నిష్కాంతి చర్యలో కాంతి శక్తితో ప్రమేయం అనేది ఉండదు, కాంతి చర్యలపై ఆధారపడుతుంది. కాంతి శక్తి ఏమో అవసరం లేదు, ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. హరిత రేణువుల్లోని గ్రానాలో జరుగుతుంది కాంతి చర్య. ఇక్కడైతే హరిత రేణువుల్లో ఉన్నటువంటి స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. ఈ కాంతి చర్య లాస్ట్ ఉత్పన్నాలు ఏంటివంటే ఏటీపీ మరియు ఎన్ఏడిహెచ్లు అంత్య ఉత్పన్నాలుగా ఈ కాంతి చర్యలో భాగంగా రిలీజ్ అవుతాయి. ఈ నిష్కాంతి చర్యలో భాగంగా ఇవేమవుతాయంటే పిండి పదార్థాలు లేదా గ్లూకోజ్గా మనకు ఉత్పన్నం అవడం అనేది జరుగుతుంది నిష్కాంతి చర్యలో అంత్య పదార్థాలుగా. నెక్స్ట్ శక్తి గ్రాహకాలు అనేటివి ఏర్పడతాయి. ఇక్కడైతే శక్తి గ్రాహకాలు వినియోగించబడతాయి. ఎక్కడ కాంతి చర్యలో ఏర్పడతాయి, ఈ ఏర్పడినటివి ఇక్కడ వినియోగించుకుంటాయి. ప్రధానంగా ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి కాంతి చర్యలో. ప్రధానంగా క్షయకరణ చర్యలు అనేటివి జరుగుతాయి అన్నమాట ఎక్కడ? నిష్కాంతి చర్యలో. ఓకే, ఆక్సీకరణ చర్యలు ఇక్కడ జరిగితే ప్రధానంగా క్షయకరణ చర్యలు ఎక్కడ జరుగుతాయి? నిష్కాంతి చర్యల్లో జరుగుతాయి. నీటి కాంతి విశ్లేషణ జరుగుతుంది ఎక్కడ? కాంతి చర్యలో. ఓకే, కర్బన స్థాపన జరుగుతుంది ఎక్కడ అంటే నిష్కాంతి చర్యలో చూసుకోవాలి. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమిచ్చారు? పత్ర హరితం అంటే ఏంటి? హరిత రేణువు ప్లస్ డిఫరెన్స్ ఏంటి అని కనుక్కోమన్నారు. ఆకుపచ్చ వర్ణాన్ని కలిగించే వర్ణద్రవమే ఏదంటే పత్రహరితం. ఈ పత్రహరితాన్ని కలిగి ఉన్నటువంటి కణాంగాలనే మనం ఇక్కడ హరిత రేణువులు అని అంటాం. ఓకేనా? ఆకుపచ్చని వర్ణాన్ని కలిగించే వర్ణద్రవం ఏదైతే ఉంటుందో అది గ్రీన్ కలర్ అండి, ఆకుపచ్చగా ఉంటుంది, దాన్నే మనం పత్రహరితం అంటాం. ఈ పత్రహరితాన్ని కలిగి ఉన్న కణాంగాన్నే ఓకే మనకు కణ ద్రవంలో చాలా కణాంగాలు ఉంటాయి. సో ఆ కణాంగాలనే మనం హరిత రేణువులు అంటాం.
పత్రహరితం హరిత రేణువుల్లో ఉంటుంది. ఓకే, పత్రహరితం ఎక్కడ ఉంటుంది? హరిత రేణువుల్లో ఉంటుంది. హరిత రేణువులు ఎక్కడ ఉంటాయి? కణ ద్రవ్యంలో డిస్క్ ఆకారంలో ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మెగ్నీషియం అణువును కలిగి ఉండే స్థూల అణువు ఏది అంటే మనకి ఇక్కడ పత్రహరితము. మళ్ళీ ఆల్రెడీ చెప్పుకున్నాం, పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది, రక్తం హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుందని. సో కిరణజన్య సంయోగక్రియ నిర్వహించేది ఏది అంటే మనకి ఇక్కడ హరిత రేణువు. ప్లస్ ఇది చెప్పలేదు కదా, త్వచ నిర్మాణాలు కలిగినటువంటి కణాంగమే ఏదంటే హరిత రేణువు. ఓకే, పత్రహరితం ఏం కలిగి ఉంటుంది? మెగ్నీషియం. సౌరశక్తిని గ్రహిస్తుంది ఏది? పత్రహరితం. కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తుంది ఏది? హరిత రేణువు. సౌరశక్తిని గ్రహించేది పత్రహరితం అయితే ఈ గ్రీన్ కలర్లో ఉండేటువంటి వర్ణద్రవం ఏమవుతుందంటే ఈ సౌరశక్తిని గ్రహిస్తుంది. ఈ గ్రహించిన సౌరశక్తిని ఓకే కిరణజన్య సంయోగక్రియను నిర్వహించడానికి యూజ్ చేసేది ఏంటంటే హరిత రేణువు. కిరణజన్య సంయోగక్రియను ప్రారంభించేది పత్రహరితం అయితే హరిత రేణువు ఏం చేస్తుంది? కిరణజన్య సంయోగక్రియలోని చర్యలన్నీ హరిత రేణువుల్లో జరిగేటట్టు చేస్తాయన్నమాట. ఈ హరిత రేణువుల్లోనే ఈ కిరణజన్య సంయోగక్రియ అంతా జరుగుతుంది. స్టార్ట్ చేసేది ఎవరు? పత్రహరితము. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి రెండింటికి డిఫరెన్స్. ఇంతకు మించి మనకు ఆ క్వశ్చన్స్లో అయితే ఏం ఇబ్బంది అంటే ఏం అవసరం అయితే ఏం లేదు. నేను చెప్పినట్టు ఏమవుతారంటే పత్రహరితం సంబంధించి సరికానిది ఏది క్రింది వాడిలో దాని విధులకు సంబంధించి అని అడుగుతారు. సో ఈ విధంగా నెక్స్ట్ ముందు చెప్పుకున్నాం కదా కాంతి చర్య నిష్కాంతి చర్య. కాంతి చర్యకు సంబంధించి క్రింది వాడిలో సరికాని వాక్యం ఏది? ఆ విధంగా ఇచ్చి డిఫరెన్స్ మధ్య ఇస్తాడండి. ఈ డిఫరెన్స్కి ఈ సైడ్ ఉన్న వాక్యాల్లో ఒకటి పక్క ఇచ్చేయడము అలా చేస్తాడనమాట, చూసుకోవాలి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి నెక్స్ట్ చూద్దాము. క్వశ్చన్స్ ఇచ్చారు. ఖాళీలను పూరించండి. మొక్కలు తయారు చేసుకునే ఆహార పదార్థం డాష్ రూపంలో నిల్వ చేయబడుతుంది. ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? పిండి పదార్థం రూపంలో నిల్వ చేయబడుతుంది. కార్బోహైడ్రేట్స్. కిరణజన్య సంయోగక్రియ జరిపే ప్రదేశంగా పేర్కొనదగినది ఎక్కడ? హరిత రేణువులు. క్లోమ రసంలో ఉండే ఎంజైమ్స్ ఏంటివి? అమలైజ్, ట్రిప్సిన్, లైపేజ్. చిన్న పేగులో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ల వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిల్ని ఏమంటామంటే సూక్ష్మ చూసకాలు. జఠర రసంలో డాష్ ఆమ్లం ఉంటుంది. HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా డాష్ విటమిన్ను సంశ్లేషిస్తుంది. విటమిన్ K. ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా విటమిన్. ఇక్కడ డిఫరెన్స్ గమనించాలి. ప్రేగులో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది అన్నారు? విటమిన్ Kను సంశ్లేషిస్తుంది. మనకు పైన బాక్స్లో ఇచ్చారు, ఏమని ఇచ్చారు? జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా దీనిని సంశ్లేషిస్తుంది. ఏది? సైనోకోబాలమిన్. ఈ B12ని సంశ్లేషణ చేయడానికి అవసరమైనటువంటి ఎంజైమ్లు ఈ బ్యాక్టీరియాలో ఉంటాయన్నమాట. ఇది జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి బ్యాక్టీరియా మనకు సంశ్లేషిస్తుంది. ప్రేగులో కనుక అడిగారంటే కనుక విటమిన్ K అండి. ఓకే, ప్రేగులలో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏ విటమిన్ను సంశ్లేషిస్తుంది? విటమిన్ K. క్రింది వానిలో పరాన్నజీవులు ఏవి? ఇక్కడ మనకు 4 ఇచ్చారు. 4 పరాన్నజీవులు చూసినట్టయితే కస్కుట ప్లస్ జలగ కూడా అయ్యొచ్చు. జలగ కూడా మనకి ఇక్కడ పక్కన దాన్ని రక్తం అంతా పీల్చేసుకొని దాని ప్రాణం పోయే వరకు అయినా పీల్చుకుంటూనే ఉంటుందండి. ఓకే, ఇది మనకు 2 రైట్ ఆన్సర్సే అవుతాయి. మోస్ట్గా అయితే మనకు ఆప్షన్ సి పరాన్నజీవులు అదే ఆప్షన్ సి. కిరణజన్య సంయోగక్రియ రేటు క్రింది వాటితో ప్రభావం కాదు. దేనితో ప్రభావం కాదు అంటే మనకు కాంతి తీవ్రత ఉండాలి, ఆర్ద్రత దీంతో ప్రభావితం కాదు, దీంతో అవసరం లేదండి. ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఉష్ణోగ్రత ప్రభావితం చూపుతుంది. కార్బన్ డైఆక్సైడ్ గాఢత కూడా ప్రభావం చూపుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొక్కను 48 గంటల పాటు చీకట్లో ఉంచిన తర్వాత కిరణజన్య సంయోగక్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు. ఎందుకంటే 48 గంటలు దాదాపు 2 రోజులు, కరెక్ట్గా మనకి 2 డేస్ అండి. 2 డేస్ తర్వాత మనకు చీకట్లో ఉంచి తర్వాత మనకు కిరణజన్య సంయోగక్రియ ప్రయోగం చేస్తారు. ఎందుకంటే అందులో ఉండేటువంటి పిండి పదార్థాన్ని తొలగించుటకు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏది? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం పైన. ఆప్షన్ ఏ పైత్యరసం. ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ కింది వాని ద్వారా జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది?
ఆహారాన్ని సేకరించడం అన్నారండి. ఆహారాన్ని సేకరించడం, శరీర ఉపరితలం ద్వారా ఆహారాన్ని సేకరించడం జరుగుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి? ఆహారాన్ని సేకరించడం అడిగారు. ఆహారాన్ని జీర్ణం చేయడం అనలేదు. ఆహారాన్ని జీర్ణం చేసేదేది? రిక్తికల్ ద్వారా. ఆహారాన్ని సేకరించడం అయితే శరీర ఉపరితలం ద్వారా సేకరిస్తారు. సో డిఫరెన్స్ చూడండి, చిన్న మనకు ఒక్క పదంతోనే మనకు ఆన్సర్ మారిపోతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మొక్కలో ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది? మొక్కలో ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది? ఆప్షన్స్. ఇక్కడ మనకు గ్రహించేది ఏంటి గాలిలో నుంచి అంటే పత్ర రంధ్రాలండి. రంధ్రాల ద్వారానే ఇక్కడ గ్రహిస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది మనకు సంబంధించి దీంతో 10th క్లాస్కి సంబంధించి ఫస్ట్ అయిపోతుందండి ఫస్ట్ లెసన్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ లెసన్ చూద్దాం. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.